హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. ఇవాల్టి మన రెసిపీ చికెన్ చట్నీ, చికెన్ పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా రెగ్యులర్గా మనం ఏ కర్రీలోనికైనా ఒక 2-3 ముక్కలు పెట్టుకొని నంచుకుంటే ఆహా ఉంటుంది. చాలా టేస్టీగా గిన్నెడు అన్నం లాగించేయచ్చబ్బా. ఎటువంటి కర్రీ ఉన్నా సరే ఇలా అంచుకు నాన్ వెజ్ 2 పీసులు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. డైలీ మనం నాన్ వెజ్ కర్రీ వండుకోలేం కదా అండి. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు ఇలా చట్నీ చేసుకొని నిల్వ పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను. దీన్ని 2-3 సార్లు చక్కగా సాల్ట్ వేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఒక జాలిగరిట తీసుకొని చికెన్ పీసెస్ని అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ పీస్కున్న వాటర్ మొత్తం జారి వచ్చేస్తుంది. చూడండి, మనకి వాటర్ లేకుండా చికెన్ పీసెస్ని చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చిటపటలాడుతూ ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి చికెన్లో వాటర్ లేకుండా ఈ విధంగా వడగట్టొచ్చు. ఈ జాలిగడ్డలో వేసి ఒక పాత్రలో పెడితే వాటర్ మొత్తం ఇలా జారి కిందికి వచ్చేస్తాయి. ఇక చికెన్ని బౌల్లో వేసేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్కి చక్కగా సాల్ట్ పడుతుంది. ఆ సాల్ట్ పట్టినప్పుడు ఏంటంటే మనకు పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత చికెన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా బౌల్లో చికెన్ పీసెస్కి సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు మొత్తం పట్టేలా చాలా చక్కగా చేతితో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే సాల్ట్ అనేది మనకు చికెన్ పీసెస్లోకి చక్కగా పట్టుతుంది. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పోపుకు రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని 1/2 కేజీ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. ఓకేనా. అప్పుడు మనకి చాలా చక్కగా చట్నీ అనేది వచ్చేస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత విడివిడిగా వేసుకోవాలి. వేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం చిన్న పాన్ పెట్టుకుంటే ఏంటంటే మనకు పీసెస్ అన్నీ ఒకేసారి పట్టవు. కాబట్టి నేనైతే ఇక్కడ 2 టైమ్స్ వేసానబ్బా. ఎందుకంటే కొంచెం చిన్నది కదా, అందుకే 2 టైమ్స్ వేసాను. ఇలా చికెన్ పీసెస్ అన్నింటినీ చక్కగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఎందుకంటే అవి కొంచెం అడుగు పడుతుంటాయి, అడుగు 1 సైడే మాడిపోతుంటాయి. కాబట్టి అలా మాడనివ్వకుండా ఉండడం కోసం మనం స్పూన్తో ఇలా అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలి. ఇక మన చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేలోపు నిమ్మకాయ జ్యూస్ రెడీ చేసుకుందాం. కేజీ చికెన్కు 5 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఈ పులుపు మనకు సరిపోతుంది. ఇంకా పులుపు తినాలనుకునే వాళ్ళు ఇంకొక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు తక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక నిమ్మకాయను తక్కువ వేసుకున్నా పర్లేదండి, కొంచెం చప్పగా ఉంటుంది. కేజీ చికెన్కు 5 నిమ్మకాయల జ్యూస్ కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఈ సైజు అయితే. ఇప్పుడు వీటి నుండి జ్యూస్ తీసేసుకున్నాను. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకు లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇక చికెన్ పీసెస్ కూడా మనకు ఫ్రై అయిపోయాయి. చూడండి, రెడ్డిష్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా చికెన్ పీసెస్ అనేది రెడీ అయిపోయాయి. ఇంకా డార్క్ ఫ్రై చేస్తే మరి మాడినట్టుగా ఉంటాయండి. కొంచెం ఇంకా లేత కలర్లో తీసుకుంటే కూడా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. కాబట్టి మనకు రెడ్డిష్ కలర్లో ఉన్నప్పుడు మాత్రం చికెన్ పీసెస్ను ఫ్రై చేసి తీసుకోవాలి. మన కేజీ చికెన్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టానండి. ఆయిల్ అనేది ఇది మిగిలింది చివరగా. ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు పోపు చేసేసుకుందాం. ఇదే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే చూసుకోవాలి మనం ఏంటంటే కొంచెం మాడుతున్నాయో ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను కలిపి తీసుకున్నాను. రెండింటిని ఈక్వల్ క్వాంటిటీగా 1/2 కేజీ తీసుకొచ్చి అలాగే దాన్ని పొట్టు తీసేసి రుబ్బాను అనమాట. ఫ్రెష్గా వీటి కోసం తీసుకొచ్చి చేశాను. సూపర్గా టేస్టీగా
మంచి స్మెల్గా ఉంటాయన్నమాట. అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే. ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది. చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకు కమ్మటి సువాసన వస్తుంది చట్నీ అనేది. మనకు ఆయిల్ బురుగు ఉంటుంది కదా, ఇది ఇంకా ఫ్రై అవ్వనట్టు లెక్క. మనకు ఆయిల్ ఎప్పుడైతే బురుగు తగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఓన్లీ వెల్లుల్లి అనమాట, ఇది కొంచెం కచ్చా పచ్చాగా దంచింది, కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం అది స్మూత్గా పేస్ట్ లాగా కొంచెం బరగ్గా మిక్స్ పట్టి వేసాను. మంచి తినేటప్పుడు చాలా బాగా టేస్ట్ వేసాను. ఒక కప్పు కదా గిన్నె, ఆ కప్పుడు అనమాట. మీరు ఒకవేళ కారం ఎక్కువ ఇష్టం అండి, సాల్ట్ రుచికి సరే మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ను కూడా మనం ఇప్పుడు వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ కనబడట్లేదు. ఒక 2 డేస్ తర్వాత మనకి చట్నీ అనేది ఊరిపోతుంది కదా, ఊరినప్పుడు మనకు ఆయిల్ అనేది పైనకు వచ్చేస్తుంది. 1 స్పూన్నర గరం మసాలా అనమాట, ఇది నాన్ వెజ్ మసాలా మనకి ఇంట్లో ఉంటుంది కదా అది. అలాగే 1 స్పూన్నర జీలకర్ర, మెంతుల, ఆవాలు, ఈ 3 కలిపి పౌడర్ చేసిందనమాట. 2 వేసాను. చట్నీకి 2 ఉంటేనే చికెన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి కమ్మటి వాసన కూడా వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి చక్కగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ములో చక్కగా మగ్గించుకోవాలన్నమాట. కొంచెం చికెన్ పీసెస్కి ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ సిమ్ములో పెట్టి కలుపుకోవాలి. అప్పుడు మనకు చికెన్ చట్నీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. ఇది 1 మంత్ వరకు మనకు నిల్వ ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, రైస్లో వేడి రైస్లో మనకి ఏ కర్రీ ఉన్నా ఒక 2 పీసెస్ అలా వేసుకొని నంచుకొని తింటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అయితే 2 డేస్ తర్వాత ఈ చట్నీని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ముందే చేసుకుంటే కొంచెం ఉప్పుగా కారంగా పుల్లగా ఉంటుంది కాబట్టి 2 డేస్ అయితే 2 డేస్ నిల్వ తర్వాత మనకు చట్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. 2 డేస్ తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.